అధినేత జగన్ నిలకడలేని నాయకుడని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. గతంలో మాట తప్పం మడమ తిప్పమని ప్రగల్భాలు పలికిన జగన్ అధికారంలోకి రాగానే మాట తప్పారని మండిపడ్డారు. రాజకీయ నాయకులకు నిర్దిష్టమైన స్టాండ్ ఉండాలని అనిత హితవు పలికారు. అంటే నిలకడలేని రాజకీయ నాయకులతో ఇలాగే ఉంటది. రాజకీయ నాయకులనాలా వ్యాపారవేత్తలనాలా అన్నది మీకు వదిలేస్తున్నా. కాకపోతే ఏంటంటే మనిషి అన్న తర్వాత, ముఖ్యంగా రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఒక స్టాండ్ ఉండాలి. మాట తప్పము మడమ తిప్పము అంటారు. 2014లో అమరావతి మా రాజధాని 30,000 ఎకరాలు కాదు 33,000 ఎకరాలు కావాలి, రాష్ట్రంలో మిడ్ లో ఉండాలి అని చెప్పింది అదే వ్యక్తి, అదే జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంకొక మాట, ఆయన ఇదే అమరావతి రాజధానిగా ఉండాలి కాబట్టి మేము ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నామని ఆ రోజు చాలా మంది నాయకులు బయటకు వచ్చి ఆయన గృహప్రవేశం రోజు రచ్చరచ్చ చేశారు, మాట్లాడారు. అయిపోయింది, అధికారం వచ్చింది. సీఎం కుర్చీలో కూర్చొని ఏమన్నాడు, నేను అంటూ ఉంటాను ఇప్పుడు ఏదో ఆత్మ మాట్లాడితే మరుసటి రోజు మార్నింగ్ లేచేయమన్నారు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల మీదైనా స్టాండ్ అయ్యి ఉన్నారా లేదా అంటే ఈ రోజు మావిగన్ అని చెప్పి 3 ప్రాంతాలకు పరిమితం అయిపోయింది. అప్పుడు